జిల్లా వాంకిడి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనకు సంబంధించి అధికారులు వినియోగానికి అనర్హమని గుర్తించి సీజ్ చేసిన సుమారు 90 క్వింటాళ్ల బియ్యాన్ని డంపింగ్ యార్డ్లో పారబోయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆశ్రమ పాఠశాలల్లో చదివే వారంతా కూడా గిరిజన పేద కుటుంబాల విద్యార్థులు. వారి ఆరోగ్యం, పోషకాహారం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. అలాంటి చోట ఫుడ్ పాయిజన్ జరగడం, అనంతరం భారీగా బియ్యం వృధా కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అంత పెద్ద మొత్తం వృధా కావడం ప్రజాధనం దుర్వినియోగమేనని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నాసిరకమా లేక నిల్వలో నిర్లక్ష్యమా, సరఫరా సమయంలో నిల్వలో వంటకు ముందు నాణ్యతా పరీక్షలు జరిగాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక బియ్యం పాడవడానికి గల అసలు కారణాలపై విచారించి బాధ్యులపై శాఖాపర చట్టపర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.